ఆ టైంలో మీకు లక్షల వ్యూస్ తర్వాత కొంత గ్రాఫ్ తగ్గింది. యూట్యూబ్ ఛానల్ చాలా ఎక్స్ప్లోర్ అయిపోయినాయి. మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ ఛానల్. నెగిటివిటీ కూడా స్టార్ట్ అయిపోతుంది. కొత్త క్రియేటర్ అరే మాకు వ్యూస్ పోతలే అంటే కొత్త క్రియేటర్ చాలా పుష్ ఇస్తుంది. యూట్యూబ్లో అడుగు పెట్టిన ప్రతి క్రియేటర్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వ్యూవర్షిప్ డౌన్ అయిందా అంటే అప్పటికన్నా బెటర్ కంటెంట్ ఇస్తున్నాం. మీరు ఫుల్ ఎఫర్ట్ పెట్టి వ్యూస్ రాకుండా కొంత మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాయి. విలేజ్లో బాక్సింగ్ అని ఒక వీడియో చేసి 3 million వచ్చింది. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. మీరు 2012లో స్టార్ట్ చేశారు, బట్ ఫుల్ టైమ్గా 2017-18 నుండి చేసుకుంటూ వచ్చారు కదా. అవును. ఫస్ట్లో విపరీతంగా వ్యూస్ వచ్చేది, విపరీతంగా మంచి మంచి అంటే అప్పట్లో ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ ఒకటే ఉండేది. యూట్యూబ్ కూడా పెద్ద ఆల్గరిథము ఎక్కువ మందికి ఫోన్స్ కూడా లేవు కాబట్టి ఆ టైంలో. జియో వచ్చిన తర్వాతనే మనకు ఫోన్స్ ఎక్కువ, ఇంటర్నెట్ ఎక్కువ పెనట్రేషన్ జరిగింది. ఆ టైంలో మీకు లక్షల వ్యూస్ ఈరోజు పెడితే రేపటి వరకే విపరీతమైన కామెంట్స్. ఆ తర్వాత కొంత గ్రాఫ్ తగ్గింది అని అనిపించింది. మీకు ఏమైనా అనిపించింది అట్లా? అయితే 2012 నుంచి వెళ్ళి 16 వరకు నేను 100 వీడియో చేసిన. 100 or 150 సంథింగ్ వీడియో చేసిన. వైరల్ కాలేవి అన్ని 1K 2K 3K. ఒక్కటే కొన్ని స్పూఫ్ వీడియోలు బర్రెబలి లేకపోతే పని మంత్రులు అని చెప్పుకునే 2 స్పూఫ్ వీడియోలు చేసిన. అవి కొంచెం వచ్చినాయి. సో అప్పుడు నేను చాలా మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఏం చేద్దాం ఒక క్లారిటీ ఉంది కాబట్టి చేసుకుంటూ వచ్చినాం. 2017 నుంచి కొంచెం గ్రాఫ్ పెరిగింది. 2017, 18, 19, 20. సో ఈ దాంట్లో అందరం కలిసి వర్క్ చేసినాం. సో దాని నుంచి గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చాలా ఎక్స్ప్లోర్ అయిపోయినాయి. అవును. నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ రావడం, ఆడియన్స్కి మెయిన్గా యూట్యూబ్ ఎట్లా వర్కౌట్ చేస్తుంది అంటే ట్రెండింగ్ ఏం నడుస్తుంది, మన వీడియోస్ అండ్ సెర్చ్లో ఏమున్నది, ఈ 3 కంబైన్ చేసుకొని మనకు వ్యూవర్షిప్ వస్తూ ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ చేసే మెయిన్ యాక్టర్స్ అందరూ వాళ్ళు ఫిలిం ఫీల్డ్లో కానీ వాళ్ళు డిఫరెంట్గా వెళ్ళడం అదొక రీజన్. అండ్ మెయిన్ థింగ్ ఆల్మోస్ట్ మై విలేజ్ షోలో నేను ఒక 1 yearలో 3-4 వీడియోస్ అప్లోడ్ చేసినట్టున్నా. అంతకన్నా ఎక్కువ నేను ఎక్కువ మై విలేజ్ షోలో ఎక్కువ క్రియేటివిటీకి అండ్ కొంచెం క్వాలిటీకి ప్రియారిటీ ఇస్తున్నా. సో విషయం ఏంటంటే ఇంకో ఛానల్లో ఏమైనా ట్రెండింగ్ అంశం ఉన్నప్పుడైతే వ్యూస్ వస్తున్నాయి. సో మిగతాప్పుడు వ్యూస్ వస్తలేదు. వ్యూస్ ఏం తగ్గలేదు అంటే కంప్లీట్గా ఏం డౌన్ కాలేదు. అంటే కామెడీ కానీ కంటెంట్ చేస్తున్నప్పుడు కాబట్టి జనాలకు మనం చూసిన ఫేస్లే కదా. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఎప్పుడు ఎక్కువ హైప్ పెరుగుతూ ఉన్నప్పుడే ఆ ఇంట్రెస్ట్ హోల్డ్ చేస్తున్నప్పుడే వ్యూస్ వస్తాయి. మనం సడన్గా నార్మల్ కంటెంట్ చేస్తే వ్యూస్ రావు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇప్పుడు మీరు మిస్టర్ బిస్ట్ ఛానల్ అనలైజ్ చేసి ఉంటారు. ఎవ్రీ వీడియోకి అతన్ని పెట్టే ఎఫర్ట్ పెంచుకుంటూ మనీని మల్టిప్లై చేసుకుంటూ పోతుంటాం. నాకు అనిపిస్తే యూట్యూబ్ మనతో ఒక గేమ్ ఆడిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక వీడియో తీసిన, ఒక మంచి క్వాలిటీగా ఒక 5 million వ్యూస్ వస్తాడు తీసిన. నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాల్సి వస్తుంది అంటే దానికన్నా స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొంచెం ఎఫర్ట్ను పెంచుకుంటూ కొంచెం ఎఫర్ట్ని పెంచుకున్నప్పుడు అది వ్యూవర్స్కి హై ఇచ్చింది. ఇప్పుడు హై అనేది మనం ఒక సినిమా తీస్తే కానీ ఒక వీడియోను ఒక 5-6 లక్షలు పెట్టి చేస్తే కానీ యాక్సెప్ట్ చేస్తట్లేరు జనాలు. అంటే మన కంటెంట్ అట్లా తయారైపోయింది అన్నట్టు. ఎందుకంటే మనలో పెద్ద మూవీస్లో చేయడం, హై క్వాలిటీ కంటెంట్లో ఉండడం, అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను తక్కువ లిమిటెడ్ బడ్జెట్లో తక్కువలో చేస్తా అంటే కుదరడం లేదు. ఇంకా బెటర్గా చేయడం, ఇంకా హై ఇవ్వడం, ఎంతవరకు హై ఇవ్వగలుగుతాం. సో అప్పుడప్పుడు ఏమైపోతుంది అంటే ఇట్లా చేస్తూ వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సడన్గా ఆ రోజు ఒక హర్రర్ థ్రిల్లర్ వీడియో తీసినాం. అది యూట్యూబ్ మానిటైజేషన్ గైడ్లైన్స్కి అగెన్స్ట్గా ఉంది. నువ్వేమో పిచ్చి ఎఫర్ట్ పెట్టేసినావు. వీడియో మంచిగా ఉంది కానీ వ్యూస్ రావు, దానికి పడిపోతాయి. అట్లాంటి కొన్ని జరిగినాయి అనుకోండి. సో ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ ఏం చేయాలనో, అరే దీనికన్నా యూట్యూబ్లో అయితే దానికన్నా ఇట్లాంటి మూవీస్ నేను థియేటర్కి ఇవ్వడము, ఒక టికెట్ పెట్టి చెప్పడము, టికెట్ పెట్టి సెల్ చేయడము అదే కరెక్ట్ కదా అని అనిపిస్తుంది. సో ఎప్పుడైతే యూట్యూబ్లో యూట్యూబర్ సక్సెస్ అయిన తర్వాతనే అసలైన సవాల్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పటి నుంచి మన జనాల పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ జనాలు. ఫస్ట్ మిస్టేక్ చేసినప్పుడు నాకు ఈ మిస్టేక్ చేస్తున్నా ఇంప్రూవ్ చేసుకో అంటారు. నెక్స్ట్ సక్సెస్ అయిన తర్వాత నెగిటివిటీ కూడా స్టార్ట్ అయిపోతుంది. మీరు అట్లా ఇట్లా చేస్తలేరు, మీరు లేకపోతే పలానా వ్యక్తి కించపరిచారు, అట్లా చేసారు అని చెప్పేసి ఇవి ఒకటి. అండ్ మన నుంచి ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటూ పోవడం. అండ్ ఇట్లా పెరుగుతూ వెళ్ళినప్పుడు ఏమైపోతుంది అంటే మనం తీసుకొచ్చుకున్న టీం ప్రొఫెషనల్ టీం కాదు.
ఫిలిం మేకింగ్ అంటే ఇది, ఎడిటింగ్ అంటే తోపు, ఇట్లా కాదు. కంప్లీట్ న్యాచురల్గా ఏం తెలియని నుంచి వెళ్ళి బిల్డ్ చేసిన టీం. సడన్గా వీళ్ళు పిహెచ్డి లెవెల్ ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ పెట్టుకుంటే మనం ఏడికి తీసుకురాగలుగుతాం. అది వీళ్ళు బర్న్అవుట్ అయిపోతారు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ మీరు ఆల్రెడీ ఇవన్నీ చేసేసారు, మెల్ల మేము అభ్యందుకు చూస్తాం, మీరు ఇంకా బెటర్ చేయాలంటే ఈ లెర్నింగ్కి నెక్స్ట్ స్టేజ్ వెళ్ళడానికి టైం అయితే పడుతుంది. బట్ యూట్యూబ్ అంతా టైం అయ్యేది. నువ్వు గ్యాప్ ఇచ్చినావంటే వేరే హోమ్ పేజ్లో ఇంకో 10 యూట్యూబ్ ఛానల్ పెట్టేసేసి ఇస్తుంది. సో ఆటోమేటిక్గా వీళ్ళు సజెస్ట్ అయిపోవడం. అంటే నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు అంటే నేను అబ్జర్వ్ చేసిన యూట్యూబ్లో, నేను ఒక 5 lakhs ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో మనం ఒక వీడియో పెడితే పోతలేదు. అవును, కరెక్ట్. కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి అదే వీడియో దాంట్లో పెడితే పోతుంది. నేను టెస్ట్ చేసి చూసినా కూడా సింపుల్గా అల్గారిథం ఏం చేస్తుందంటే, ఇప్పుడు చాలా మంది తెలియదు కానీ కొత్త క్రియేటర్ అరే మాకు వ్యూస్ పోతలే అంటున్నారు. కొత్త క్రియేటర్కి చాలా పుష్ ఇస్తుంది యూట్యూబ్. ఓకే, హ్యూజ్ పుష్ ఇస్తుంది. అది ఓల్డ్ క్రియేటర్స్కి ఓల్డ్ వీడియోస్కి ఉన్న రిటెన్షన్స్కి మించేస్తే అప్పుడు పుష్ ఇస్తుంది. ఓకే, ఓల్డ్ వీడియోస్ కన్నా నీకు వచ్చే డ్రాప్ అయింది అనుకో, ఇంకా డ్రాప్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఓకే, సో మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టారు, మీ పోడ్కాస్ట్ ఛానల్ ఈజీగా 20K 30K 40K వస్తుంది. అదే మీ వశిష్ఠ దృష్టిలో పోడ్కాస్ట్ ఛానల్ పెట్టండి, మీరు ట్రై చేయండి, దానిలో వ్యూస్ పడిపోతాయి. అది యూట్యూబ్ అల్గారిథం కూడా మన డిక్టేషన్. అండ్ యూట్యూబ్ అల్గారిథం కూడా ఏం చేస్తుంది అంటే చెయ్యి అన్నట్టు ఇస్తుంది. ఎప్పుడు గ్రాఫ్ ఇప్పిస్తుంది, ఒక మెయిల్ పంపిస్తుంది, ఇట్లా పడిపోయింది మీది, ఇట్లా అయిపోయింది అని చెప్పేసి. సో యూట్యూబ్ కూడా మనం ఎప్పుడు ఒక ఎంప్లాయీస్ లెక్క. ఓకే, మనం అనుకుంటాం అరే మన క్రియేటివిటీ ప్రకారం మనకు నచ్చినట్టు ఉంటున్నాడు అనుకుంటాం, కానీ యూట్యూబ్ కానీ సోషల్ మీడియా అల్గారిథం కూడా ఎట్లా చేస్తాయి అంటే తెలియకుండానే నీకు ఇట్లా చేస్తేనే వ్యూస్ ఇస్తా, ఇట్లా చేస్తేనే నీకు రీచ్ ఇస్తా అండ్ అన్నట్టు కూడా కొంచెం ట్యూన్ చేస్తే అది మనకు సైకలాజికల్ తెలియదు, కానీ క్రియేటర్స్కి ఫీల్ అవుతూ ఉంటారు. గంగవ్వ అంతకుముందు నేను ఒక గంగవ్వ ఛానల్లో ఒక గంగవ్వన ఫేస్తోని ఒక క్రియేటర్ని కలిసింది, ఒక బ్లాగ్ లాంటి టైప్ ఆఫ్ వీడియో గంగవ్వ ఛానల్లో పెట్టినాం. అంటే విలేజ్ షో మిక్స్ ఛానల్లో పెట్టినాం. దాంట్లో రీచ్ రాలేదు. ఒక వేరే క్రియేటర్ జస్ట్ 20,000 ఫాలోవర్స్ ఉన్నారు, ఆ వచ్చి గంగవ్వతో సేమ్ కైండ్ ఆఫ్ వీడియో తీసింది. దాంట్లో 5 lakhs వచ్చింది, దీంట్లో 20,000 కన్నా అయిపోయింది. సో ఇది క్లియర్లీ యూట్యూబ్ అల్గారిథం ఆడుతున్న ఆట ఇది. కానీ దీంతోనే చాలామంది అనుకుంటారు మేము సక్సెస్ కాలేము, కొత్త క్రియేటర్స్ మేము కాలేము అనుకుంటారు. బట్ యూట్యూబ్లో అడుగుపెట్టిన ప్రతి క్రియేటర్ సక్సెస్ అవుతాడు. టైము ఎఫర్ట్ రెగ్యులర్ చేసుకుంటూ పోతే యూట్యూబ్ 2-3 సార్లు హోమ్ పేజ్ వేసేస్తుంది. అవును, ఇప్పుడు మనకు వ్యూస్ రాలేదు అనుకుంటాం కదా, యాడ్స్ ఇచ్చేసేసి యాడ్స్ పెట్టేసేసి ఒక 10,000 20,000 వేసేస్తే సడన్గా నీకు ఎట్లా వ్యూస్ వస్తాయి? యూట్యూబ్ ఇప్పుడు యూట్యూబ్కి సక్సెస్ఫుల్ అయిన క్రియేటర్స్ నుంచి వెళ్ళి కొంతమంది క్రియేటర్స్ నుంచి వెళ్ళి మనీ కూడా కావాలి యూట్యూబ్కి. అవును, మేబీ అట్లా కూడా ఆశిస్తున్నట్టుంది యూట్యూబ్. అవును, కొన్నిసార్లు ఫోన్ కాల్స్ వస్తాయి, మీకు యూట్యూబ్ ఇట్లా మీరు ఏమన్నా ఛానల్కి ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మీకు యాడ్స్ పెట్టుకుంటారా, ఇట్లా యాడ్స్ చేసేస్తే మీకు ఇట్లా వ్యూవర్షిప్ పెరుగుతుంది అని అంటున్నారు. అంటే ఏం చేస్తుంది యూట్యూబ్ అనేది? కొంచెం సక్సెస్ అయిన క్రియేటర్ నుంచి గేమ్ కూడా ఆడుతుంది, కొత్త క్రియేటర్స్కి ఆశ చూపిస్తుంది. ఇప్పుడు కొత్త క్రియేటర్స్కి ఏం చేస్తుంది, సేమ్ ఒక యాడ్స్ ప్లే చేసినప్పుడు మనకి ఎట్లా వ్యూవర్షిప్ మనకు వస్తుందో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ కొత్త యూట్యూబర్స్కి ఒక ఆశ చూపెట్టడానికి కొన్ని ఓకే నువ్వు డీసెంట్ కంటెంట్ కొంచెం మానిటరింగ్ చేసేసి ఓకే వీళ్ళు డీసెంట్గా చేస్తారు, వీళ్ళకి ఒక సేమ్ ఒక యాడ్స్ ఇచ్చినట్టు హోమ్ పేజ్లు ఇవ్వడము తీసుకురావడము. సో దాంతోనే వాళ్ళకి మంచి ఒక వ్యూవర్షిప్ వస్తుంది, వాళ్ళు ఈ లూప్లోకి దిగుతున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతూ ఉంది. అంటే మనము వ్యూవర్షిప్ అనేది మనం కంటెంట్ ఎట్లా వస్తుందో చూసుకోవాలి, కానీ ఈ వ్యూవర్షిప్ అనేది ఇల్యూజన్. ట్రెండింగ్ టాపిక్ పెట్టినామా వ్యూవర్షిప్ వస్తుంది, 100% వస్తుంది ఇమీడియట్గా. మనం ఏం నైట్ ఒక ట్రెండింగ్ టాపిక్ వచ్చింది, ఫస్ట్ మనం చేసి తెల్లారే నేను కామెంట్ స్క్రిప్ట్ చేసినట్టు నేను వ్యూవర్షిప్ కొట్టగలుగుతా. ఇప్పుడు ఇవన్నీ చేసి వండేసేసి కొన్ని ఒక టైం తీసుకుంటున్నాం. ఇవన్నీ ఈ గేమ్ అర్థమవుతుంది. సోషల్ మీడియా యూట్యూబ్ కంపెనీ ఎట్లా ఏం చేస్తుంది, గూగుల్ ఏం చేస్తుంది, ఫేస్బుక్ ఎట్లా అల్గారిథం డిజైన్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఎట్లా అకౌంట్స్ పుష్ చేస్తుంది. దీంట్లో మనం పావులు లెక్క ఉందామా, మనం కొంచెం టైం తీసుకుందాం, ఫస్ట్ మైండ్ మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ ఎట్లా వేయాలి. సరే వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనం కూడా అర్థం చేసుకొని మనం కూడా ఒక స్ట్రాటజీగా పోదాం అనే ఒక చిన్న థింకింగ్లో నేనున్నా. ఓకే, సో దానికోసం ఒక స్మాల్ డిలే అన్నట్టు ఇది. సో లేకపోతే ఈ యూట్యూబ్ ఆడే లేకపోతే ఇవన్నీ గేమ్లో మనం కూడా ఉంటుంది, అది చేసుకుంటూనే ఉంటాం. ఒకసారి వస్తుంది, ఒకసారి వాడుతుంది, అరే పడిపోయిందిరా అని చెప్పి మళ్ళీ ఉరకాలి, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. సో ఇది ఇప్పుడు వ్యూవర్షిప్ డౌన్ అయిందా అంటే అప్పటికన్నా బెటర్ కంటెంట్ తెస్తున్నాం, అప్పటికన్నా బెటర్ కామెడీ ఉంది. అవును, బట్ విషయం ఏంటంటే యూట్యూబ్ ఏం చేయాలి, కొత్త వ్యూవర్స్కి తీసుకెళ్ళే ప్రయత్నం కూడా చేయాలి. అవును,
బట్ కొత్త 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 ఛానల్ ఎక్కువ పుష్ ఇస్తుంది. ఇప్పుడు సరే నువ్వు యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే నువ్వు ట్రెండింగ్ టాపిక్స్ మీద చేయండి, లేకపోతే వీటి మీద చేయండి, వాటి మీద. సో యూట్యూబ్ ఒక రకమైన డిక్టేట్ చేస్తూ ఉంటుంది, దాని తగ్గట్టు మనం చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. ఓకే ఓకే. అట్లా ఇప్పుడు మీరు చాలా వీడియోస్ చేశారు కదా, అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏదో యథాలాపంగా అట్లా చేసిన వీడియో ఫుల్ వైరల్ అయింది ఏమన్నా? అంటే దాని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు మీకు, కానీ మామూలుగా అనుకొని పెడతారు ఉండని అని చెప్పేసి. డ్రంక్ అండ్ డ్రైవ్ రీచ్ వస్తాం అనుకున్నాం, రెగ్యులర్ 2 million 3 million 5 million అట్లా వస్తాం అనుకున్నాం. బట్ ఏకంగా 60 million దాకా వెళ్ళిపోయింది. అంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మన శివకృష్ణ పోలీస్ ఆఫీసర్ గంగావ ఇట్లా ఉంటుంది. అది ఆల్మోస్ట్ మన తెలుగులోనే కాదు, అప్పుడు ట్రెండింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ట్రెండింగ్ వచ్చింది. సో అది హ్యూజ్లో వెళ్ళిపోయింది. కొన్నిసార్లు కొన్ని వీడియోలు కొన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ 10 million దాటినాయి. కొన్ని వీడియోస్కి ఏమో చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చాలా ఎనర్జీ పెట్టి సినిమాటోగ్రఫీ పరంగా లేకపోతే సౌండ్ పరంగా అన్ని పెట్టి చేసిన వీడియోస్ ఏమో కొన్ని కరెక్ట్ థంబ్నెయిల్ లేకనో ఏది లేకనో దానికి ఉంది, పాసిబిలిటీ ఉంది, అది కింద ఉన్నాయి. కొన్ని వీడియోస్కి అంత ఎఫర్ట్ 1 dayలో కొట్టేసిన వీడియోలు ఏమో 10 million ఎబో కూడా ఉన్నాయి. సో అట్లా చాలా ఉన్నాయి. అట్లా మీరు ఫుల్ ఎఫర్ట్ పెట్టి మ్యాక్సిమం మీకు తెలుసుకున్నటువంటి మీ ఎక్స్పీరియన్స్లో మీ అనుభవపూర్వకంగా తెలుసుకున్న ప్రతి అంశాన్ని ఎఫర్ట్ పెట్టి చేసి వ్యూస్ రాకుండా కొంత మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినవి ఉన్నాయా? ఒకటి విలేజ్లో బాక్సింగ్ అని ఒక వీడియో చేసిన, పెద్ద ఇట్లా బాక్సింగ్ సెటప్ చేసి అది గంగా సూరతో బాక్సింగ్ ఆడిపించి పిచ్చి పిచ్చి చేసినాం. ఆ క్రేజీనెస్ ఏమో ఎక్కువ మందికి రీచ్ అవుతా అనుకున్నాం. 3 million వచ్చింది వ్యూవర్షిప్, బట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. ఓకే. సో అట్లాంటి అదొకటి ఉంది. అండ్ ఒకటి బిట్కాయిన్ మీద ఒకటి చేసిన, అది మరీ ఓవర్గా నా నాలెడ్జ్ని దానికి పెట్టినట్టు నాకు అనిపించింది. అప్పుడప్పుడు టూ మచ్గా ఇప్పుడు కామెడీ వీడియోస్లో మా ఇన్ఫర్మేషన్ పెట్టేసినా కూడా ఎక్కువ అని నాకు అర్థమైంది. అప్పుడు అసలు బిట్కాయిన్లో ఎట్లా స్కామ్ అవుతుంది, సో దాన్ని కొద్దిగా క్రియేటివ్గా చూపించి ఒక సినిమాటిక్గా చూపించేసి లాస్ట్కు దానికి అసలు బిట్కాయిన్ అంటే ఏంటిది, ఇప్పుడైతే బిట్కాయిన్ స్కామ్స్ నడుస్తున్నాయి కదా, సంథింగ్ నడుస్తున్నాయి. దానికన్నా ముందే ఒక అవేర్నెస్ వీడియో లెక్క చేసినాం. అది ఒక 1 million రీచ్ వచ్చింది, బట్ ఇంకెక్కువ రీచ్ వస్తే బాగుండు అని అనిపించుండే. యాక్చువల్ దాని ఒక సిరీస్ లెక్క వేద్దాం అనుకున్నా, పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ, యాక్టర్స్ ఎక్కువ, దానికి ఏమేమో కార్లు అవి ఇవి ఏమేమో చేసినాం. సో వస్తున్న రీచ్ దానికి తక్కువ, సో దాన్ని అట్లా ఆపేయాల్సి వచ్చింది. సో కొన్ని మేము వెబ్ సిరీస్ లెక్క Part 1 Part 2 Part 3 లెక్క కూడా చేద్దామని అనుకున్న రీచ్ రాకపోయేసరికి ఆపేసినవి కూడా ఉన్నాయి. అట్లా ఇప్పుడు చాలా వరకు ప్రస్తుతం ఉన్న కాంటెంపరీ సినారియోలో సొసైటీలో సెల్ ఫోన్ అనేది స్క్రీన్ టైం యూసేజ్ ఎక్కువైపోయింది, కళ్ళు పోతున్నాయి, రిలేషన్షిప్స్ పాడైపోతున్నాయి, దాంతో డిస్ట్రాక్ట్ అవుతున్నారు, కెరియర్ డిస్టర్బ్ అవుతుంది, ఎడ్యుకేషన్ కూడా డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కానీ అదే సెల్ ఫోన్ని పాజిటివ్గా యూజ్ చేసుకొని ఈరోజు మై విలేజ్ షో ప్రపంచానికి కొంతమందిని పరిచయం చేసింది. సో ఒక సెల్ ఫోన్ ఉంటే ఏమేం చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక సెల్ ఫోన్తోనే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. వితౌట్ కెమెరాస్ ఏం లేకుండా జస్ట్ సెల్ ఫోన్ ఉండి దాంట్లో ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉండి అండ్ ఒక యూట్యూబ్ యాప్, సోషల్ మీడియా అకౌంట్స్ ఉండి ఎలాంటి పెద్ద పెద్ద కెమెరా సెటప్ లేకుండా క్రోడ్స్ అవి కూడా ఎర్న్ చేయొచ్చు. కామెడీ వీడియో చేసుకుంటున్నా లేకపోతే ఇన్ఫర్మేషన్ వీడియో చేసుకుంటున్నా, అసలు ఏం జస్ట్ ఒక్క సెల్ ఫోన్తో అంత స్కోప్ ఉంది. సెల్ ఫోన్తో అంత స్కోప్ ఉంది. అండ్ సేమ్ టైం దాన్ని కరెక్ట్ వేలో చూసుకోకపోతే అంత డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో 2 sides ఉన్నాయి సెల్ ఫోన్తో. అంటే కరెక్ట్ పేరెంటింగ్ అండ్ ఆ వ్యక్తికి ఏమైనా చేయాలన్న కసి, ఆ ఉన్న తక్కువ లిమిటెడ్ రిసోర్స్ అయినా సరే దాంతో నేను బెస్ట్గా యూజ్ చేసుకుందామన్న అది ఉంటే కంపల్సరీ దాన్ని మనం పాజిటివ్గా టర్న్ చేసుకోవచ్చు. ఏం లక్ష్యం లేకుండా జస్ట్ ఫోన్ ఉందా అంటే చూసుకుంటున్నామంటే నెగిటివ్, కంపల్సరీ నెగిటివిటీ నేత అనుకుంటుంది. అట్లా మీరు చేసిన స్కిట్స్లో, మీ షార్ట్ ఫిలిమ్స్లో మీరు ఇది అనవసరంగా చేసి ఉండకపోయాల్సింది, లేకపోతే దీన్ని ప్రైవేట్లో పెడితే అయిపోతుంది అని చెప్పేది అందా? కొన్ని ప్రైవేట్లో పెట్టినా అది పబ్లిక్లో పెట్టాల్సింది అనుకున్నా, కానీ పబ్లిక్లో పెట్టింది ప్రైవేట్లో పెట్టాల్సిందని అయితే అట్లేం అనుకోలేదు. కానీ బిఫోర్ రిలీజే ప్రైవేట్లో పెట్టినారు. అంటే కొన్ని వీడియోస్ కొంతమంది జనాలకి నచ్చని ఉన్నాయి. కొంచెం స్టార్టింగ్లో మరీ రెబల్గా పోదాం అనుకున్నా, నా ఐడియాలజీ కంప్లీట్గా జనాల దగ్గర తీసుకెళ్దాం అనుకున్నా, కానీ అది కొంచెం మన పీస్ని డిస్టర్బ్ చేస్తట్టు ఉంది అని చెప్పేసి మరి అంత కాదు, మెల్లమెల్లగా డోసేజ్ ఇద్దామని చెప్పేసి నేను అట్లాంటి వీడియోస్ బంద్ చేసేసిన. ఇక ఓకే, లైక్ విలేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎక్కువ డీప్ లెవెల్ ఎక్స్పోజ్ చేసుడు కావచ్చు, అట్లాంటివి చేద్దాం అనుకున్నా, కానీ
మనకు విషయం ఏంటంటే మనం ఏదో యుద్ధం అని చేద్దామనో లేకపోతే విలేజ్ని ఒకటే రకంగా రాత్రి చేంజ్ అయిపోవాలి, రెవల్యూషన్ రావాలని చెప్పేసి తెల్లారని చెప్పి అనుకోవడం లేదు. ఏదైనా అంత అట్లా కాదు, అట్లా అయినా కూడా అది అంత డిఫరెంట్గా ఉంటుంది. సో దాంతో మన పీస్ అండ్ విలేజ్లో మనం ఏదైతే ఒక రకమైన లైఫ్ స్టైల్ మనం చూద్దాం అనుకుంటున్నాం అది మనమే కోల్పోయే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను కొన్ని అట్లాంటి వీడియోస్కి దూరం ఉన్నాను. ఓకే ఓకే. అట్లా